కీర్తనలు 120 అధ్యాయము. బైబిల్ ఓపెన్ చేయండి అందరూ కూడా. కీర్తనలు 120 అధ్యాయం మొత్తం చూద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించును. మోసకరమైన నాలుక ఆయనకేమి చేయను? ఇంతకంటే అధికముగా నీకేమి చేయను? నీ మీద వేయను. అయ్యో, నేను మెషేకులో కేదారు గుడారం యొద్ద కాపురి ఉన్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడును. నేను కోరిన సమాధానమే అయినను నా నోట మాట వచ్చినటువంటి వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. ఈ 120 అధ్యాయంలో ఒక పదం 2 సార్లు రిపీట్ అయింది. ఏం చెప్పండి అది? ఒక పదం 2 సార్లు రిపీట్ అయింది. ఏముందండి 2 సార్లు? నాలుక. ఈ నాలుక అనే పదాన్ని మనం 2 సార్లు చూస్తున్నాం ఈ అధ్యాయంలో, 120 అధ్యాయంలో. అలానే 119 అధ్యాయంలో కూడా 172 వచ్చింది. చదవండి. నీ వాక్యం గురించి నా నాలుక పాడును. 3వసారి. అంటే ఇది ఒకే పేజీలో ఉన్నాయి 3 సార్లు. ఈ నాలుక అనేది బైబిల్లో చాలాసార్లు రాస్తుంది. ఇక చూస్తే ఈ 120 అధ్యాయము ఇది ఏ కీర్తన? ఇది పైన చూడండి, పైన ఏమని రాస్తుంది? యాత్ర కీర్తన. అంటే ఇజ్రాయేలు యెరూషలేమునకు వాళ్ళు ఆరాధన కొరకు ప్రయాణం చేసే సమయంలో గుంపులుగా ఏం చేశారంట? వాళ్ళు కలిసి పాడుకొని కీర్తనలు పాడుకునేవారు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించును. యాత్ర ప్రయాణం అంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఈ దారి మధ్యలో ఈ పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళని ఇక్కడ మనకి పైన వాక్యం రాస్తుంది. ఈ నాలుక బైబిల్లో చాలాసార్లు ఈ నాలుక గురించి రాస్తుంది. ఈ నాలుక గురించి చెప్పాలంటే పెద్ద సబ్జెక్ట్ ఉంది. కానీ ఈ 120 అధ్యాయంలో ఈ నాలుక గురించి ఎందుకు చెప్పాడు అనేది మనం చూస్తాం. మొట్టమొదటి మనం చూస్తే 1-2 వచ్చిన చూద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. అంటే ఈ 1-2 వచ్చిన మనకు కనపడేది ఏంటంటే ప్రార్థన కనపడుతుంది. ఏం కనపడుతుంది? ప్రార్థన. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. మొర్రపెట్టడం అంటే ప్రార్థన చేయటం. అంటే ఈ మొదటి వచనం 2వ వచనం మనకి ఏం చెప్తుందంటే ప్రార్థించే నాలుక. ప్రార్థించే నాలుక గురించి చెప్తుంది. ఇక్కడ చూస్తే ఈ యొక్క రచయిత, ఈ కీర్తన రచయితకు ఒక తీవ్రమైన అతను ఒక శ్రమలో నుంచి ఉన్నాడు. ఆ శ్రమలో ఉండి ఏం చేస్తున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. తనకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. సాధారణంగా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ మనకు కనపడేది ఎవరు? మన స్నేహితులు, మిత్రులు, ఇంకేంటి, బంధువులు, ప్రాణ స్నేహితులు, వీళ్ళందరూ కనపడతారు. శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గరికి వెళ్తాం. కానీ ఈ రచయిత శ్రమలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాడంట? దేవుడిని ఆశ్రయించాడు. నేరుగా దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు. అబద్ధం ఆడే పెదవులు, మోసపు మాటలు పలికే వారిని కారణంగా అంటే అతనికి ప్రాణానికి ఏముందంట? ప్రమాదము ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో అతని నాలుక నిరాశ మాటలు మాట్లాడలేదు. అయ్యో, నా ప్రాణం అయిపోయింది. అయ్యో, వాళ్ళని ఎలా అనేశారు, వాళ్ళు ఎలా తిడుతున్నారు, నన్ను వీరిలా నన్ను తిడుతున్నారు అని చెప్పి తన నాలుక నిరాశగా మాట్లాడలేదు. అంటే వాళ్ళ నాలుక ఎలా ఉంది? నిరాశపడే నాలుక. అదొక్కటే కాదు, మన జీవితం చాలాసార్లు ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోతే వెంటనే ఏమైపోతుంది? నిరాశ. ఎవరు మాట ఇచ్చిన వారు మాట వెనక్కి తీసుకుంటే నిరాశ. లేకపోతే నమ్మిన వారు వెనక్కి వెళ్ళిపోయి ఒక అడుగు వెనక్కి వేసి ముందుకు రాకపోతే నిరాశ. అంటే నాలుక ఎలా ఉంటుంది? నిరాశ నాలుక. ఒక శ్రమ వచ్చినప్పుడు మన నాలుక నిరాశగా ఉండకూడదు. ఎలా ఉంటారంట? ప్రార్థించే నాలుకగా
ఉండాలి. అదే చేస్తున్నాడు రచయిత. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి మన నాలుక నిరాశ నాలుకగా ఉండకూడదు, కృంగిపోయే నాలుకగా ఉండకూడదు. వాళ్ళిలా అన్నారు వీళ్ళిలా అని చెప్పి వాళ్ళ మనుషులు చూసి నిరాశపడే నాలుకగా ఉండకూడదు. కానీ నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నీ మొట్టమొదటి నీ నాలుక దేవుడికి ప్రార్థన చేయాలి. నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. ఎవరికి మొరపెట్టాడంట? దేవుడికి మొరపెట్టాడు. ఎప్పుడు మొరపెట్టాడు? శ్రమలు వచ్చినప్పుడు. కాబట్టి వాక్కు విన్న ప్రియ సహోదర సహోదరి, మన నాలుక ప్రార్థించిన నాలుకగా ఉండాలి, ప్రార్థించిన నాలుకగా ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేయడం అంటే ఉదయం నుంచి సాయంత్రం మోకాల మీద కూర్చొని ఇంకా 6 గంటలు 7 గంటలు కూర్చోవడం కాదు. నువ్వు ఏం పని చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు. వంట చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు, ఇల్లు ఉడ్చుకుంటూ ప్రార్థన చేయొచ్చు, ఆఫీసులో వర్క్లో కూర్చొని 24/7 వర్క్ ఉంటుంది ఆఫీసులో. సో లేజర్ టైం ఉంటుంది కదా, ఆ లేజర్ పీరియడ్లో ప్రార్థన చేసుకోవచ్చు, రాసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, బండి తోలుకుంటూ ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకుని కాదు, వచ్చావా అని గుద్దుతారు. కళ్ళు తెరిచి ప్రార్థన చేయొచ్చు. అట్లా రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో చాలా రకాలు రాస్తుంది. మోకాల నుంచి ప్రార్థన, నిలబడే ప్రార్థన, తర్వాత ఏంటి సాగిలు పడే ప్రార్థన, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి. గోను పట్టేసుకుని ప్రార్థన, తగ్గించుకుని ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థనలను చూస్తే మనము నాలుక ప్రార్థించే నాలుకగా ఉండాలి. కాబట్టి నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీకు మేలున్నా కీడున్నా, ఒట్టి కీడప్పుడే కాదండి, మీ ఇందాక విన్నాం కదా కృతజ్ఞత అంటే మేలులో కూడా కీడులో కూడా మన నాలుక ప్రార్థించిన నాలుకగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వినిపే సహోదరుడా, మన నాలుక ప్రార్థించిన నాలుకగా ఉండాలి. కానీ ఎలా ఉండకూడదు అంటే 2వ వచనం ఉంది, అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి సమయం మనం ప్రార్థించి నాలుకగా ఉండాలి. మనకి ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని ప్రార్థనకి లింక్ చేసుకుని మనం మనసు ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు చూసారా, కొన్నిసార్లు మీటింగ్లో కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. చేసినప్పుడు తీసుకొచ్చి వెంటనే ప్లే చేసేయారు. ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? దాన్ని ట్యూన్ చేస్తారు. చూసారు ఎప్పుడన్నా? దాన్ని సరి చేస్తారు. గిటార్ అనుకోండి, గిటార్లో వైర్లు ఉంటాయి చూసారా, దాన్ని టైట్ చేస్తారు. తబలా ఏం చేస్తారు? దాన్ని సుత్తి దాన్ని కొడతారు. అంటే ఏం చేస్తారు? ముందు దాన్ని ట్యూన్ చేస్తారు, సిద్ధపరుస్తారు దాన్ని. అంటే ఎప్పటికప్పుడు అది ఎలా ఉంటుంది? అది రెడీగా ఉంటుంది. ట్యూన్ అంటే ఆ ప్రార్థన, ఆ మ్యూజిక్ అని ఆ ప్రార్థనలో కానీ వాళ్ళు ప్లే చేయాలంటే వాళ్ళు రెడీగా ఉంటున్నారు. అట్లా మనం కూడా మన నాలుగు కూడా ఎప్పటికప్పుడు ఎట్లా ఉండాలి? రెడీగా ఉండాలి, ప్రార్థన చేసేలాగా ఉండాలి. ఎవరైనా గబక్కన ప్రార్థన అంటే అనకూడదు, చేయాలి, తప్పదు. మీ ఆఫీసులో కానీ మీ పనిలో కానీ ఎవరికైనా సహాయం వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసే అవసరం లేదు. మీరు కూడా ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఆయన దిగి రావాలండి అని లేదు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. మీ ఆఫీసులో కానీ మీ పనిలో కానీ ఎక్కడైనా సరే ఒక అవసరం వచ్చింది, ఎవరూ లేరు, ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. దేవా ఈ సహోదరుని ముట్టండి, ఈ బ్రదర్ మీరు ముట్టండి, చిన్న ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రార్థనకి సరిపోదనుకుంటే అప్పుడు సేవకులకు దైవజనులకు చెప్పండి. మన నాలుక ప్రార్థించిన నాలుక ఉండాలి. మన ఇంటిలో కానీ కుటుంబారాధన మనము చేసుకోవాలి, ప్రతి ఉదయకాలము సాయంకాలం. అలానే ప్రతి విషయంలో కూడా మనం ఏం పని చేసినా సరే ప్రార్థనతో మన పని మొదలు పెట్టాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా జాబ్కి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, మన ప్రయాణం చేస్తున్నా సరే ముందు ప్రార్థన చేసి ముందుకి అడుగు బయటకు వేయాలి. ఎందుకంటే ఒక్కసారి మనం అడుగు బయటకు వేసామంటే రోడ్డు మీద ఒక యుద్ధ భూమిలో వచ్చినట్టే. ఏంటది? యుద్ధ భూమి. ఒక్కసారి యుద్ధంలో అడుగు పెట్టారనుకోండి, మరలా వెనక్కి వస్తారో రాదో గ్యారెంటీ లేదు. ఇది కూడా అంతే. ఒక్కసారి మనం రోడ్డు ఎక్కామా అది ఒక యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళాలంటే దేనితో వెళ్ళాలి? ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకొని లోపలికి రావాలి. ఎందుకు చేసుకోవాలంటే బయట నువ్వు రకరకాల తిరుగుతున్నప్పుడు బట్టలకి ఏమంటుకుంటాయి అండి? దుమ్ము అనుకుంటాయి. మీరు ఎందుకు బయట నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? ప్రతి ఇంట్లో కాళ్ళు కడుక్కుంటారు. ఎందుకు కడుక్కుంటారు? కాళ్ళకే దుమ్ము, మట్టి, బ్యాక్టీరియా, క్రిములు అన్నీ కూడా అంటుకుంటాయని చెప్పి ముందు కాళ్ళు కడుక్కొని వస్తారు. అట్లానే అది శరీరానికి. మనం ఈ లోకంలో పాపలోకంలో జీవిస్తున్నాం కాబట్టి
మనం పాపం చేయకపోయినా సరే ఆటోమేటిక్గా మన వెనక వచ్చి పడుతుంది కాబట్టి, ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి, మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ బ్యాక్టీరియా, పాపం అనే బ్యాక్టీరియా అంటకుండా మనకుంటుంది. ఆ ప్రభావం అని మన మీద ఏర్పరిచేది. బయటికి వెళ్తున్నా ప్రార్థన చేసుకోవాలి, లోపలికి వచ్చినా ప్రార్థన చేసుకోవాలి, తింటున్నా ప్రార్థన చేసుకోవాలి, తర్వాత ఏదైనా పని మొదలు పెడుతున్నా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయకుండా తినేస్తాడు, ప్రార్థన చేయకుండానే పని మొదలు పెట్టేస్తాడు. అంటే చూడండి, మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా ప్రార్థన చేసే నాలుకగా ఉండాలి. ప్రతి విషయం కూడా మనం ప్రార్థన చేసేలాగా ఉండాలి. కాబట్టి అది ఏ కారణమైనా సరే, శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, మేలు జరిగిందా, కొంతమంది కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు, మేలు జరిగినప్పుడు ప్రార్థన చేయరు. అసలు దేవుడే గుర్తురాడా. నీకు మేలు జరిగినా ప్రార్థన చేయాలి, నీకు కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి. కాబట్టి చెప్పండి, మన నాలుక ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ప్రార్థించే నాలుక ఉండాలి. ఎందుకంటే ఈ కీర్తన రాసిన రచయిత చెప్తున్నాడు, నా శ్రమలో నీకు యెహోవాకు మొరపెట్టుతని, ఆయన నాకు ఉత్తర ఇచ్చాడు. అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడంట? మనకు ఆయన ఉత్తరం ఇస్తాడు. రెండో చూద్దాం, అదే 120 కీర్తన 4 వచనాలు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక ఆయనకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. ఏ నాలుక అంటే? రెండోది మోసకరమైన నాలుక. ఇక్కడ రచయిత ఈ మోసకరమైన నాలుక యొక్క స్వభావాన్ని గురించి మనకి చెప్తున్నాడు. కొందరు వ్యక్తులు ఎలా ఉన్నారంటే తమ నాలుకతో అబద్ధములు పలుకుతూ, తీపి మాటలు పలుకుతూ, వాళ్ళు మోసకరమైన నాలుకగా వాళ్ళ నాలుకని వాడుతున్నారు. అంటే ఈ అబద్ధం చెప్పే నాలుక ఫస్ట్ ఎట్లా ఉంటుంది? మోసం చేసే వాళ్ళతో ఫస్ట్ తీపిగా ఉంటుంది, ఫస్ట్ తీయగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. దాని వెనకాల ఏముంది? మోసం ఉంటుంది. కాబట్టి ఎవరైనా నీతో బాగా తీయగా మాట్లాడుతున్నారు అనుకోండి, మంచిగా అసలు ఎక్కడ లేని ప్రేమతో కుమ్మరి చేస్తున్నారు అనుకోండి, దాని వెనకాల ఏదో ఉందని. అలాంటి మోసకరమైన నాలుక మనం ఏం చేయాలి? గమనించాలి. మన నాలుక కూడా అట్లా మోసకర నాలుకగా వండకూడదు. అట్టి మాటలు వినడానికి మృదువుగా ఉన్నా సరే లోపల ఎలా ఉంటుందంట? లోపల మనం గాయం చేస్తుంది, ఇతరులను గాయపడుతుంది. కాబట్టి మోసం చేసే నాలుకగా ఉండకూడదు. కొంతమంది మోసం చేస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుని, డబ్బులు ఎవరు లేకపోతే వస్తారని చెప్పి రారు, లేకపోతే అన్యాయంగా చేయని తప్పుకి తీసుకొచ్చి ఎక్కడికో వెళ్ళి వాళ్ళు తప్పు చేసని చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసులు రాసి ఏం చేస్తారు? కేసులు పెడతారు. చేయని తప్పుకి ఎంతమంది కంప్లైంట్ చేయరు చెప్పండి? ఎంతమంది కంప్లైంట్ చేయని తప్పుకి, చేయని నేరానికి ఏం చేస్తారు? వచ్చి ఆ బిజినెస్ మీద ఏం చేస్తారు? తప్పులు మోపుతారు, కేసులు పెడతారు. పాపం వాళ్ళు ఏ తప్పు చేయరు. ఏ నాలుక అది? మోసకరమైన నాలుక. ఇతరుల మీద నెట్టేసేయాలి, వాళ్ళ పైకి ఎదకుండా చేయాలి, వీడిని ఏదో ఒకటి చేయాలి, వాడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి అలాంటి నాలుకగా బయట ఉంటుంది. కాబట్టి అలాంటి నాలుకగా మనం ఉండకూడదు, అలాంటి మాటలు మనము వినకూడదు. కాబట్టి మోసకరమైన నాలుకకు మనము దూరంగా ఉండాలి. ఆ నాలుక ఏం చేస్తుందంట? మొత్తం మృదుగా ఉంటుంది, దాని వెనకాల గోతులు తవ్వుతుంది. కాబట్టి మోసం చేసే నాలుకగా ఉండకూడదు. అలాంటి మోసపుచ్చే నాలుక నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. ఎలా తెలుస్తుందంటే మనకు అర్థమైపోతుంది. ఎక్కడే ప్రేమ చూపించేస్తున్నా సడన్గా, ఓవరాల్గా అర్థమైపోతుంది, ఇది వెనకాలేదో, దీని వెనకాలేదో ఉంది, దీని వెనకాలేదో ఉంది. కాబట్టి అలాంటి మోసకరమైన నాలుక నుంచి మనము దూరంగా ఉండాలి. అలాంటి మోసకరమైన నాలుకగా మన నాలుక ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ నాలుక ఏం చేస్తుందంట తెలుసా? అది ఒకవేళ ఈ లోకంలో అది నెరవేర్చబడుతుందేమో, బాగానే కొనసాగుతుందేమో, మనుషులకి అది క్లాప్స్ కొట్టేలా చేస్తుందేమో, ఎవరికి తెలియపోవచ్చు. కానీ ఈ మోసకరమైన నాలుక దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. అది మనుషుల ముందు అది పనిచేయచ్చు, చుట్టూ ఉన్న మనుషుల ముందు, సొసైటీలో పనిచేయచ్చు, కానీ దేవుడి ముందు అది పనిచేయదు. ఆ తీర్పు రోజున ప్రతి మోసకరమైన నాలుక అనేది బయటపడుతుంది. ఏది మోసకరమైన నాలుక, ఏది మంచి నాలుక అనేది ఆ తీర్పు రోజున దేవుడు తీసుకొస్తాడు. అది మనము తీర్పు తెచ్చాల్సిన అవసరం లేదు. అందుకని ఒక మాట చెప్తా చూడండి, అక్కడ 4వ వచనంలో, తంగేడి నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్య వాడు గల బాణములు నీ మీద వేయును. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తీర్పు తప్పక వస్తుంది అని
అర్థం. దేవుడి తీర్పు తప్పకుండా వస్తుంది. కాబట్టి మన నాలుక మోసం చేసే నాలుకగా ఉండకూడదు. ఈ మోసకరమైన నాలుక తాత్కాలికంగా విజయవంతంగా కనబడుతుంది, కానీ తర్వాత అది దేవుని ఉగ్రతకు ఖచ్చితంగా అది ఎదుర్కోవాల్సిందే. కాబట్టి ఇలాంటి మోసకరమైన నాలుక నుంచి మనము దూరంగా ఉండాలి. మన నాలుక ప్రార్థన చేసే నాలుకగా ఉండాలి, కానీ మోసం చేసే నాలుకగా ఉండకూడదు. అలాగా మోసం చేసే నాలుక నుంచి కూడా మనము దూరంగా ఉండాలి. ఇందులో రెండు ఉన్నాయి. మట్టుగా ఏంటంటే మోసం చేసే నాలుకగా ఉండకూడదు, మోసం చేసే నాలుక నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. కాబట్టి అలాంటి నాలుకగా మనం ఉండకూడదు. ప్రార్థన చేసే నాలుక ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. తర్వాత చూస్తే 5వ వచనం 7వ వచనంలో, అయ్యో మెషేకులో పరేషనే ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురం ఉంచున్నాను. ఎక్కడున్నాడంటే ఈ రచయిత తను నివసించే ప్రాంతం ఎక్కడంట? మెషేకులో పరదేశీ ఉన్నాడంట. తర్వాత ఎక్కడున్నాడు? ఏ గుడారం ఉన్నాడు? కేదారు గుడారం యొద్ద కాపురము. అక్కడ మనుషులు ఎట్లా ఉన్నారు చూసారా? దాని కింద చూడండి 6వ వచనం, కలహప్రియుని యొద్ద చాలండి. అక్కడ కేదారు గుడారం మీద నివాసం చేస్తున్నాడు. ఆ కేదారు ప్రజలంట ఎలా ఉన్నారంట? కలహప్రియులు, అంటే యుద్ధ ప్రియులు. దాని అర్థం ఏంటి? యుద్ధ ప్రియులు అంటే వీళ్ళకి సమయం దొరికితే చాలు, ఏంటి దొరికింది ఛాన్స్, ఏంటి లెగిస్తే యుద్ధమే. ఇంకా ఎప్పుడు పోట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా చూసారు అప్పుడు నీళ్ళ పట్టడానికి ఒక్కోసారి బయట ఈ మున్సిపాలిటీ నీళ్ళు వచ్చినప్పుడు బయట పంపులు ఉంటాయి, లేడీస్ వెళ్తారు. అసలు అక్కడ ఏ కారణం ఉండదు. ఏం చేస్తారు అక్కడ? ఏ కారణం ఉండదు అక్కడ. ముందు ఒక బిందు ముందుకు వచ్చిందో వెనక్కి వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ నీళ్ళు కొంచెం తక్కువ పడ్డాయో ముందుకెళ్ళింది కానీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా, ఎప్పుడు యుద్ధం చేద్దామా, ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా. యుద్ధం చేయడం అంటే కత్తులు తీసుకొని పోరాటం కాదు. ఏ యుద్ధం? నాలుకతో యుద్ధం. పోట్లాడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఈ యుద్ధ ప్రియులు అంటే ఈ కలహ ప్రియులు అక్కడ నివాసం చేస్తున్నారు. అయితే ఈ రచయిత ఏం కోరుకుంటున్నాడు? శాంతిని కోరుకుంటున్నాడు. కేదేరు అక్కడ గుడారం యొద్ద అక్కడ మనుషులు కలహప్రియులుగా ఉన్నారు, గొడవ పెట్టేవారుగా ఉన్నారు. అలాంటి వారి మధ్య నివసిస్తున్నాడు ఈ రచయిత. ఏం కోరుతున్నాడంట? సమాధానాన్ని కోరుతున్నాడు. కాబట్టి మన నాలుక ఈ కలహాలు పెట్టే నాలుక ఉండకూడదు. ఈ కలహాలు ఏం చేస్తాయంటే ఇంత చిన్న గొడవ ఉందనుకోండి, దాన్ని ఇంత పెద్దగా చేస్తుంది. టీవీలో చూపిస్తారు ఇంత న్యూస్ని ఇంతదే చూపిస్తారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో చూపిస్తారు ఏదో చిన్న జరిగిందని. మన ఛానల్ ఏం చూపిస్తారు? ఇంతదే చూపిస్తారు. అక్కడ జరిగింది ఏమీ లేదు, పెట్టింది ఏమి లేదు. అంటే చిన్న విషయాన్ని అది పెద్దగా జరుగుతుంది. దీనివల్ల ఈ కలహం వల్ల. ఈ కలహం వల్ల మనుషులు కలుసుకుంటారా, విడిపోతారా? చెప్పాలి. విడిపోతారు. ప్రతి కుటుంబంలో చూడండి, ప్రతి పెళ్ళిలో కూడా ఏం జరుగుతాయి? గొడవలు జరుగుతాయి. అంటే పెళ్ళిలో ఏం జరుగుతాయి? గొడవలు జరుగుతూ ఉంటాయి, కలహాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలకు, ఇలాంటి కలహప్రియులకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. మన నాలుక కలహాలు రేపే గొడవలు పెట్టే నాలుకగా ఉండకూడదు. మన నాలుక ఇతరులను కలపాలి, కానీ ఇతరులను విడతీయకూడదు. ఒక్క మాట ఏం చేస్తుందంట? ఒక మాట ఒక బంధాన్ని కలుపుతుంది, ఒక మాట ఒక బంధాన్ని విడదీస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మన నాలుక మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీలైతే ఏం చేయాలి? వీలైతే నలుగురిని కలపాలి, కానీ మన నాలుక విడదీసి నాలుకగా ఉండకూడదు. ఈ కలహము ఇతరులను సమాధానం లేకుండా చేస్తుంది. ఈ కలహము మనుషులను విడదీస్తుంది. ఆ పరిస్థితులు కూడా ఈ రచయిత ఏం కోరుకున్నాడంట? సమాధానం కోరే మాటలు కోరుతున్నాడు. చూడండి 7వ వచనము, నేను కోరినది చదవండి సమాధానమే. అలాంటి పరిస్థితులు కూడా ఈ రచయిత కోరుకుంటున్నాడు, సమాధానమే కోరుకున్నాడు. కాబట్టి మన నాలుక ప్రార్థన చేసే నాలుకగా ఉండాలి, సమాధానపరిచే నాలుకగా ఉండాలి, దేవుని యందు మనం ఆనందించే నాలుకగా ఉండాలి. కాబట్టి ఇలాంటి నాలుకగా ఉన్నప్పుడు, సమాధానపరిచినప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది కదా, సమాధానపరిచేవారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పాలి, దేవుడు కుమారులు అనపడతారు. కాబట్టి మనం సమాధానం పరిచినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతున్నాం? మనము దేవుని బిడ్డలు అయిపోతున్నాం. కాబట్టి మనం సమాధానం పరచాలి, కానీ ఉన్న సమాధానం తీసేలాగా మనము
ఉండకూడదు, కలహములు రేపకూడదు, శాంతిని కోరికే నాలుకగా ఉండాలి, సమాధానం కోరే నాలుకగా ఉండాలి. చివరిగా ముగిచేసుకుంది ఏంటి? 5వది, ఆశీర్వదించే నాలుకగా ఉండాలి. కాబట్టి మనం చూస్తాం బిలాము వాక్యం మనకు తెలుసు బాగా. ఆ నాలుకని దేవుడు ఏం చేస్తాడు? నువ్వు శపించొద్దు, ఆ ప్రతి శాపవచ్చతాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఇతరులను శపించేగా మన నాలుక ఉండకూడదు. ఒకవేళ నువ్వు శపించిన ఎవరైనా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి అది నీ మీద పని చేయదు. ఎంతమంది శపించినా పని చేయదు, ఎంతమంది ఏమన్నా పని చేయదు. ఎందుకంటే నువ్వు ఎవరు నమ్ముకున్నావు? దేవుని నమ్ముకున్నావు. కాబట్టి దేవుని నమ్ముకున్న వారికి ఏ శాపవచనము కానీ, ఏ శాపం మాట కానీ ఏది కూడా పని చేయదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఏముంటుంది? యేసు రక్తము ఉంటుంది, దేవుని కంచె ఉంటుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని శపించినా, నువ్వు అలా అయిపోతారా ఇలా అయిపోతా నీ బంధువులు అన్నా, మీరు భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే ఏ శాపవచనము కూడా మన మీద పని చేయదు. క్రీస్తు చేసినప్పుడు, ఆయన చుట్టున్నప్పుడు, ఆయన కంచె మన చుట్టూ ఉంటుంది, ఆయన రక్తం మన మీద ఉంటుంది. కాబట్టి ఏ చీకటి ప్రభావం కూడా మన మీద ఏర్పరిచేయదు. కాబట్టి మన నాలుక ఆశీర్వాదం పలికే నాలుకగా ఉండాలి, కానీ శాపనాథాలు పెట్టే నాలుకగా. కొంతమంది ఏదన్నా కష్టం జరిగింది అనుకోండి, వాడు ఇలా అయిపోవాలి, వీడి రేపు నాశనం అయిపోవాలంటారు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నాలుక ఆశీర్వాదం పలికే నాలుకగా ఉండాలి, కానీ శపించే నాలుకగా ఉండకూడదు. వాడు ఇలా అయిపోవాలి, వీడు ఇలా అయిపోవాలి అని అంటూ ఉంటారు. ఒకవేళ అలా అన్నప్పుడు ఎవరైతే అంటారో అది వాళ్ళకే తగులుతుంది, కానీ వాళ్ళకి అది తగదు. కాబట్టి మన నాలుక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాలుక మీద ఏముంది? జీవము, చెప్పాలి, జీవ మరణములు నాలుక వశం. కాబట్టి మనం ఏం పలుకుతామో అది జరుగుతుంది. కాబట్టి దేవుడు నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి దేవుడు నీకు నాలుక ఇవ్వాల. వీలైతే సఖ్యమైతే నలుగురిని సమాధానపరిచేలా నాలుగుని వాడు, వీలైతే నలుగురి కోసం ప్రార్థన చేయి, లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని మన నాలుకని వెరదీసి నాలుకగా, శాపనాథ పెట్టి నాలుకగా, కోపం రేపే నాలుకగా ఉండకూడదు. అన్నిటికంటే ప్రార్థన చేసే నాలుకగా ఉండాలి. కాబట్టి ఇక్కడి నుంచి మన నాలుకని దేనికోసం వాడదాం? ప్రార్థన కోసం వాడదాం, సమాధానపరిచే వారుగా వాడదాం. అలానే 119వ కీర్తన నిన్న చదువుకున్నాం కదా, 172 వచనము, నీ ఆజ్ఞలని న్యాయములు, నీ వాక్యం గురించి నా నాలుక పాడును. అంటే మన నాలుక పాడే నాలుకగా ఉండాలి, దేవుని స్తుతించే నాలుకగా ఉండాలి, ప్రార్థించే నాలుకగా ఉండాలి. 2వది సమాధానపరిచే నాలుకగా ఉండాలి. 3వది ఆశీర్వాదం పలికే నాలుకగా ఉండాలి. 4వది దేవుని స్తుతించే నాలుకగా ఉండాలి. అంతేకాని మిగతా వాటి నుండి చూసారా, అబద్ధములు, మోసము, ఇంకేంటిది అన్యాయము, శాపనార్థాలు, మోసపూచిన నాలుకలు, అబద్ధం, ఇలాంటి నాలుక మన నాలుక ఉండకూడదు. సమాధానపరిచే నాలుక ఉండాలి, కానీ ఇతరులను ద్వేషించే నాలుకగా ఉండకూడదు.